ప్రమాదములు కలగకుండా కాపాడండి. ప్రభువాన్ని ఉన్నావన్న ధైర్యం తెలుతూ ఉన్నాను. ప్రభువాన్ని సన్నిధి నాకు ఉన్నదని చెప్పి విశ్వాసంతో వెళుతున్నాను. ప్రభువా, మా పితరుల్ని నీవు అరణ్యములో అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఉండి నడిపించిన దేవుడవు. పాలు తేనటువంటి ఉన్నతమైనటువంటి దేశములో వారిని పోషించుట కొరకై అక్కడికి తీసుకువెళ్ళిన దేవుడవు. నేడు నీవు కూడా నాతో ఉండి నా మార్గములు సరళము చేసి నన్ను నడిపించు అని విచారణ చేసి వెళ్ళవలసినటువంటి ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? అలా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. కనుకనే మార్గములో అపాయాలు, కనుకనే మార్గములో ఎన్నో ఇబ్బందులు, కనుకనే ఆ మార్గములో వారికి మరి సరైనటువంటి వెలుతురు లేక, ఆ మార్గం యొక్క గమ్యము తెలియక, ఆ మార్గంలో ఎక్కడ విశ్రమించాలో తెలియక వారేం చేస్తూ ఉన్నారంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యి చివరికి మొత్తం కోల్పోయిన స్థితిలో ప్రభువా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ప్రభువా అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అయ్యా, మాకు దిక్కు నీవేనో కాపాడు అంటూ ఉన్నారు. అన్ని అయిన తర్వాత ఎందుకండి ఆయన? ఆ జ్ఞానం నీకు ముందుండాలి, ఆలోచన నీకు ముందుండాలి. ఆలోచన నీకు లేదంటే నీకు ఆలోచన చెప్పే కర్తలు లేరు. నేను ప్రకటించే యేసయ్య ఆలోచన కర్త, నేను ప్రకటించే యేసయ్య రక్షణ కర్త. నేను ప్రకటించి, నేను విశ్వసించి ఆయన ఏలుబడిలో